కొత్తపల్లి గీత ప్రత్యేకంగా మీ మీద దృష్టి పెట్టడానికి గల కారణం ఏంటి? కొత్తపల్లి గీత నా మీద ప్రత్యేకమైన పెట్టడానికి కారణం ఆ పార్టీని ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మళ్ళీ బీజేపీలో మీరు మళ్ళీ ఇంత ఈ స్థాయికి మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ గారు తీసుకోవాల్సినటువంటి ఎవరెవరు సూత్రధారులుగా, పాత్రధారులుగా, వేషధారులుగా కూడా ఉన్నారని పూర్తిగా మీకు దగ్గర ఐడియాలజీ. ఆవిడ ఒక పార్టీని స్థాపించడం, మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి విలీనం చేయడం కూడా జరిగింది. ఎందుకు ఇదంతా? రేపు గెలిచి మేము వెళ్ళినా సరే కూటమిదే గెలుపు. డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకు వెళ్దాం అంటూ కూడా ఇటు ఎన్డీఏ కూటమి బలపరిచిన అరకు ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి పాగి రాజారావు గారు మన మధ్యలో ఉన్నారు. సార్ నమస్కారం. వెల్కమ్ టు ఆదాన్. నమస్కారం అండి. సార్ ఏంటి టీడీపీ పార్టీ నుంచి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మరలా బీజేపీకి సీట్ వెళ్ళడం ఏంటి? ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడము వాస్తవం. అయితే అప్పటికి పొత్తు ఖరారు కాలేదు. తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత 1 or 2 days తర్వాత పొత్తు ఖరారైంది. ఖరారైన తర్వాత ఇక్కడే నాట్ ఓన్లీ అరకు కాన్స్టిట్యున్సీ, స్టేట్ అంతా కూడా మార్పు చేర్పులు జరిగాయి. అందులో భాగంగా మా వాళ్ళు బీజేపీ వాళ్ళు అరకు అడిగారు. ఆ పొత్తులో భాగంగా నాకు ఇక్కడ కేటాయించారు. కొత్తపల్లి గీత ప్రత్యేకంగా మీ మీద దృష్టి పెట్టడానికి గల కారణం ఏంటి? కొత్తపల్లి గీత నా మీద ప్రత్యేకమైన గుర్తు పెట్టడానికి కారణము, ఇక్కడ మేము ఒక 8 మాసాల క్రితమే ఇక్కడ 304 బూతులు ఉన్నాయి. 304 బూతులు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ని కమిటీలు వేసింది. ఆంధ్రప్రదేశ్లోకి ఏకైక కాన్స్టిట్యున్సీ అరకువేలి. అంటే మీరు 2009లో బీఎస్పీ నుంచి పోటీ చేసి కొంత ఓటు బ్యాంక్ని మీరు క్యాచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ బీజేపీ నుంచి ఎలాగా, అంటే ఆ పార్టీని ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మళ్ళీ బీజేపీలో మీరు మళ్ళీ ఇంత ఈ స్థాయికి మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? వాస్తవానికి నేను బీఎస్పీ భావజాలం, అంబేద్కర్ భావజాలంతో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి చేరాను. కానీ సిద్ధాంతానికి, అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానానికి, ఆచరణలో తేడా ఉండడం వలన అక్కడ ఆ లక్ష్యము నెరవేరడానికి సాధ్యం కాదు అని చెప్పేసి నేను పునరాలోచన చేసి నేను అక్కడి నుండి బయట రావటం జరిగింది. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఒక ఉపాధ్యాయుడు మీరు, అసలు మీ చైల్డ్హుడ్ కానీ మీరు ఎందుకు రాజకీయాలకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవి ఒకసారి తెలుసుకుందాం. నేను బాల్య దశ నుండి పాడేరు హెడ్ క్వార్టర్లో 6వ తరగతి అయినప్పటి నుండి లోకల్గా ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల మౌలిక సదుపాయాలు, అప్పట్లో సరి అయినటువంటి వసతి, బిల్డింగ్స్, సరి అయిన టీచర్సు, సరి అయినటువంటి భోజనం కూడా ఆ రోజు పిల్లలకి అందే పరిస్థితి లేదు. అటువంటి క్రమంలో గిరిజన ప్రాంతంలో అనేక ఉద్యమాలు నడిచాయి. ముఖ్యంగా ఓపీజీఆర్ ఉద్యమం అనేది గిరిజన హక్కులు, చట్టాల కోసం పనిచేసేటటువంటి ఒక బలమైన సంస్థ ఒకప్పుడు. దానికి అనుబంధంగా గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం, వారి బాగోగుల కోసం పనిచేసేటువంటి సంస్థ జిఎస్యు, గిరిజన విద్యార్థి సంఘం. అందులో ఈ ఉద్యమాల ఒక ఆలోచనలో నేను 8వ తరగతిలో ఆకర్షితులై నేను 10వ తరగతి పాడేరులో వరకు చదివి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నుండి నేను ప్రత్యక్ష విద్యార్థి ఉద్యమాలలో నేను పాల్గొంటూ క్రమేణా నేను ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను విద్యార్థి సంఘంలో అనేక ఉద్యమాలు,
అనేక విద్యార్థుల కోసము పోరాటాలు చేయడం జరిగింది. ఉద్యోగంలో వచ్చిన తర్వాత కూడా నాకు అతి ఈ తక్కువ సమయంలో, అప్పటికి నేను పెళ్ళి కూడా కాలేదు, కానీ నన్ను చదువు చెప్పినటువంటి గురువులు, నాకంటే వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నన్ను గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా చేశారు. జిల్లా అధ్యక్షుడిగా నేను 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ సమయంలో కూడా అందరికంటే భిన్నంగా గిరిజన విద్యార్థి సంఘ ఉద్యమాల్లో కానీ, గిరిజన విద్యార్థులకు సంఘటితం పరచడంలో కానీ, అలాగే తదనంతరము గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా పనిచేసేటటువంటి క్రమంలో కూడా అందరికంటే భిన్నంగా ఒక ఉద్యోగుల ఒక సంక్షేమమే కాకుండా ప్రజా సంక్షేమము, ప్రజల ఒక అవసరాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా నేను చాలా గట్టిగా వర్క్ చేశాను. ఆ క్రమంలో నేను ఉద్యోగంలో ఉంటే ఇంకా నేను అనుకున్నటువంటిది ఎక్కువ మనము పని చేయలేము. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వెళ్తే ఇంకా ఎక్కువ ప్రజలకి అందుబాటులో ఉండవచ్చు, ప్రజలకి మనం కొంచెం మెరుగైనటువంటి ఈ కార్యక్రమం చేయవచ్చు. గ్రామంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అందక ఇప్పటికి కూడా సతమతం అవుతున్నారు, వాళ్ళకి అండగా నిలబడాలనేటటువంటి ఆకాంక్షతో నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. అంటే అక్కడి నుండి మీ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? రాజకీయ ప్రస్థానం ఈ మొన్నటి వరకు కూడా చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను కష్టపడే తత్వం ఉంది, ప్రజల్లో పనిచేస్తున్నటువంటి నమ్మకం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు డబ్బుల క్రైటీరియా కింద వాళ్ళు ఈ రాజకీయాలు చేస్తూ ఉండడం వలన యాక్చువల్గా ఏజెన్సీలో అందరి దగ్గర డబ్బులు లేవు. వాస్తవానికి చెప్పాలంటే ఏ నాయకుడి దగ్గర కూడా 5 కోట్లు ఆస్తి ఉన్న నాయకుడు ఎవరు లేరు. కానీ నన్ను అందరు కూడా అన్నీ మంచిగానే ఉంటాడు, కానీ రాజీరావు దగ్గర డబ్బులు లేదు అని చెప్పి ఒక మైండ్ సెట్ గేమ్తో మొన్నటి వరకు కూడా చాలామంది రాజకీయంగా నేను కీలక అవకాశాలు లేకుండా చాలామంది అడ్డుకున్నారు. ఆ అవకాశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను 2020లో చేరాను. అప్పటి నుండి నేను చేస్తున్నటువంటి కార్యక్రమం, నేను తిరుగుతున్నటువంటి నా శ్రమని వాళ్ళు గుర్తించి నాకు ఈరోజు ఈ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టము. నిజంగా ఉమ్మడి కూటమి పార్టీ పెద్దలకి నేను ప్రత్యేకమైనటువంటి నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మీరు బరిలో నిలుస్తున్నారు, కానీ కూటమి నుండి మీకు సపోర్ట్ ఉందా? నాకు కూటమిలో కుటుంబం అనేది, ఇంటిలో ఒక కుటుంబంలోనే పిల్లలకి, తల్లికి, తండ్రికి చిన్న చిన్న లోటుపాట్లు, ఒకరి అభిప్రాయానికి ఒకరి అభిప్రాయం భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కూడా అటువంటిది చిన్న చిన్నది ఉన్నాయి తప్ప ఎక్కువ లేదు. ఆ భిన్నాభిప్రాయం ఉన్నవి అది మా గెలుపుకి ఏమాత్రం ఆటంకం కాదు. వారు కొంతమంది ఉన్నప్పటికీ మెజారిటీ జనసేన, తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రావణ్ కుమార్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి దొనదొర గారు సంపూర్ణ సహకారాలు వాళ్ళు అందిస్తూ వారి కేడర్ని కూడా వాళ్ళు మీరు గెలిపించి మనం తీరాలి అనేటటువంటి పట్టుదలతో వాళ్ళిద్దరు కూడా నాకు సహకారాలు అందిస్తున్నారు. ఒకడిద్దరు అక్కడక్కడ మరి మీరు చెప్పినట్టే ఉంటారు, కానీ వాళ్ళు కూడా వైసీపీకి అయితే వ్యతిరేకం, బేసికల్గా వైసీపీ కూడా వ్యతిరేకం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని లోటుపాట్లు, కొన్ని ఇబ్బందులు అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట వాస్తవం, కానీ ఓటైతే వైసీపీకి వేయరు వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా శివేరి సోమ ఉన్నారు.
ఒక పర్యాయం ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితి కనబడుతుంది. తర్వాత దుర్మరణం చెందారు, అది బాధాకరం. మరి ఆయన యొక్క తనయుడు ఈరోజు పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది? మీకు వ్యతిరేకంగా ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు సమతుల్యపరచలేపారు? నేను నేను కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ అనేక ప్రయత్నాలు చేశారు కానీ అప్పటికే ఆయన దొనదొర గారికి అనౌన్స్మెంట్ చేసే నాటికే ఆయన మానసికంగా ఆయన సిద్ధపడిపోయారు. తర్వాత నేను కూడా ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఆయన ప్రభావం పెద్దగా ఏముండదు మా గెలుపుకి. ఇటు మీ టీడీపీ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా దున్నగారు కానీ, మీరు కానీ, లేదంటే వైసీపీ అభ్యర్థి రేగ మత్స్యం కానీ, అందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్మెంట్ అయ్యి లేదా రిటైర్మెంట్ ఇచ్చేసి స్వచ్ఛందంగా ఇచ్చేసి మీరు అందరూ అసలు రాజకీయాల్లో కానీ ఎన్నికల్లో కానీ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన కాన్సెప్ట్ ఉంటుంది. వారి అభిప్రాయాలు నేను చెప్పలేను కదా. నాదైతే నేను రిటైర్మెంట్ వరకు చేయలేదు, జస్ట్ 9.5 years పనిచేశాను. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ వచ్చాయి, తర్వాత పెన్షన్స్ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అయ్యారు. నేను ఏ బెనిఫిట్స్ కూడా నేను పొందలేదు, అలాగే పెన్షన్స్ కూడా ఎలిజిబిలిటీ కాలేదు. నేను చాలా తక్కువ రోజులు పనిచేసి బయటికి వచ్చాను. అరకు నియోజకవర్గంలో కానీ, మన్యంలో కానీ, విశాఖ మన్యంలో కానీ మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? ఇక్కడ ప్రధానమైన సమస్యలు త్రాగునీరు ప్రధాన సమస్య, అలాగే ఎవరి కారణం కావచ్చు ఇల్లు సమస్య. 3 విద్యా వైద్యం ప్రాపర్గా లేదు, బిల్డింగ్స్ లేవు. ఒక గుడికి భక్తులు వెళ్ళాలంటే గుడి ఉండాలి, గుడి పంతులు ఉంటే భక్తులు వెళ్తారు. ఒక చర్చికి వెళ్ళాలంటే ఒక చర్చి ఉండాలి, చర్చిలో పాస్టర్ ఉంటే ప్రార్థన చేసే వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ప్రాపర్గా ఈ ప్రాంతంలో అనేక స్కూల్ బిల్డింగ్స్ అంతా కూడా శిథిలావస్థలో ఉన్నాయి. శిథిలావస్థలో ఉండడం వలన పిల్లలకి ఆ వాతావరణం కనబడకపోవడం వలన పిల్లలకి సరైనటువంటి విద్యా బోధనలో కొంత ఆసక్తి ఉంది. దానిని మేము ఖచ్చితంగా దానికి ఎలా చేస్తే పరిష్కారం జరుగుతాయనేది మాకు దాని మీద ఒక ఆలోచన ఉంది, దానికి ఒక ప్లాన్ ఉంది, దానికి అనుభవం కూడా ఉంది. అంటే మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి వైసీపీ ప్రభుత్వం విద్యను వైద్యమును ఎంతగానో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇది సందర్భం కాదు. మేము ఇప్పుడు కూడా నాడు నేడులో ఎంత నాణ్యత ఉంది, నాడు నేడులో ఎన్ని లక్షలు ఒక్కొక్క స్కూల్స్కి ఖర్చు పెట్టారు, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకా మరి స్కూల్స్ దయానీయమైన కూర్చోడానికి గచ్చు కూడా లేని పైనుండి కారిపోయే బిల్డింగ్స్, ఇరిగిపోయినటువంటి బిల్డింగ్స్, నాడు నేడు ద్వారా అయిన బిల్డింగ్ల కంటే ఇంకా అధ్వాన స్థితిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది కేవలం 1-2 చూపించి ఏదో బూచి చూపించడం తప్ప పూర్తి స్థాయిలో అది కూడా జరగాలి. నాన్ షెడ్యూల్ 5 పంచాయతీలు అనంతగిరి మండలంకి సంబంధించి నాన్ షెడ్యూల్గా ఉండిపోయి పేరుకి గిరిజన ల్యాండ్స్లో ఉన్నప్పటికీ కూడా, మన్యంలోనే ఉన్నప్పటికీ కూడా నాన్ షెడ్యూల్ ఏరియాగా ఉండిపోయాయి. ఈరోజు భూకంపకోణం అనేది చాలా ఎక్కువగా ప్రబలుతున్న ఏరియాలో అది ఒకటిగా కనబడుతుంది. ఒకవేళ మీరే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇక్కడ గెలిచి అక్కడ సెంట్రల్లో కూడా మీ యొక్క అధికారం మీరు చేపడితే మీరేమైనా మార్పు చేర్పులు చేసే అవకాశం ఉందా? ఇక్కడైనా దానికి స్వస్థ పలికే అవకాశం ఉందా? అదే డెఫినెట్గా ఉంటుంది. 1997లో నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చోడవరంలో నాట్ ఓన్లీ ఈ
అరకు కాన్స్టెన్సీ 5 పంచాయతీలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ ఏరియా వారిని షెడ్యూల్ ఏరియాలో కలపాలి అని 97 జనవరి 30 విశాఖపట్నం బులై కాలేజీలో ఒక భారీ బహిరంగ సభ చేశాం. ఆ సభలో వేలాది మంది ఆ సమావేశానికి వచ్చారు. అదే రోజు దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా హోదాలో అదే రోజు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఆ బీజేపీ మీటింగు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది, మాది బులై కాలేజ్లో జరిగింది. ఆ సందర్భంలో తిరుగు ప్రయాణంలో ఇదే నియోజకవర్గం ముచ్చింగుట్టు మండలం కిలగడ ప్రాంతంలో 3 పిల్లలు రిటర్న్లో బండి బొల్త పడితే చనిపోయారు. ఆ రోజు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఆదివాసుల్ని ఆ ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాలో కలపాలనేటటువంటి డిమాండ్తో ఆ రోజు మేము విశాఖపట్నంలో చేసింది. దాంట్లో మా చిన్నారులు 3 బలిదానం కూడా జరిగి ఉన్నాయి. 30 తారీఖు జరిగింది. 31 తెల్లవారు 5 గంటలకి వాళ్ళు మా వీరమరణం చెంది ఉన్నారు. అది ఇప్పటికీ నాకు ఆ 3 చిన్నారుల ఒక్క ఆశయం కోసం నేను పని చేయాలి తప్పదు. అది వెరీ క్లియర్. అరకు నియోజకవర్గంలో 1/70 యాక్ట్ ఎంతవరకు అమలు అవుతుంది? గిరిజనేతలే వారి యొక్క హవా కొనసాగుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది గిరిజనేతరులతో మావలే మమ్మెకమై బినామీలుగా మరి పని చేస్తూ ఉండడం వలన అది మరి కొనసాగుతూ ఉన్నది. అది కొంచెం క్రిటికల్ ఇష్యూ. దానిని ఎలాగా పరిష్కారం చేయాలి అనేది కూడా మాకు ఒక ప్రణాళిక ఉన్నది. దాన్ని ఎలాగా చేయాలి ఏమిటి అనే దాని మీద మేము ఆలోచన చేస్తున్నాము. భవిష్యత్తులో అది ఖచ్చితంగా ఎప్పుడు నుండో వాళ్ళు కూడా ఇక్కడ బ్రతుకుతున్నారు. అలాగని వాళ్ళని బతకడం వరకే మేము ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ భూ కబ్జాలు భూదందాలు చేసి సామాన్యులకి మరి పొట్ట కొట్టే విధానం అయితే అది ఎందుకంటే అమాయకులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని వాళ్ళతో కూడా సమన్వయం పరిచి మీరు ఉండే వరకు మీరు బతకడానికి మీరు వ్యాపారం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ అమాయకత్వాన్ని చూసుకొని నేను ఏదో చేస్తాను అనుకుంటే అది అత్యాశ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు కూడా జరుగుతాయి అనేది సమన్వయ సమావేశం చేసి ఒక పరిష్కార దిశని ఇద్దరు కలిసి 3 భాగాలు రైతులు, ఉద్యోగస్తు రైతులు, మేము వ్యాపారస్తులతో కలిసి ఒక పరిష్కార దిశ అయితే కనుక్కునేటటువంటి ఆలోచన నాలో ఉంది. భవిష్యత్తులో మాకే ప్రజలు సహకరిస్తారు. ఆ దిశగా మేము పనిచేస్తాం. అరకు గంజాయి సాగుకు అడ్డాగా మారింది. మరి రాబో తరం యొక్క పిల్లలకు భవిష్యత్తు ఏమవుతుంది? అది దుష్ప్రచారం. గంజాయి అడ్డా జరిగిన ఇక్కడ చెడు వ్యసనాలకి యువకులు బానిస అయినా ఏ రకమైనటువంటి దుష్పరిమాణాలు జరిగినా ఇక్కడ స్వేచ్ఛమైనటువంటి ఆదివాసులకి వారు మాయమాటలు చెప్పి అటువంటి దానికి లోను చేస్తున్నారు. దానికి కూడా సూత్రధారులు, పాత్రధారులు కింది మైదాన ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వారు కోట్లు గణించి పోతున్నారు. కేవలం మూట మోసినటువంటి వ్యక్తులు బలి అవుతున్నారు. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని, విశాఖపట్నం సెంట్రల్ జైల్లోని, కొన్ని సబ్ జైల్లోని, కొంతమంది హైదరాబాద్ జైల్లోని కూడా, ఒరిస్సా జైల్లోని కూడా చాలామంది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ జైల్లో ఉన్నారు. కొన్ని చోట్ల అయితే డైరెక్ట్ శిక్ష పడిపోతుంది. సో దాంట్లో కూడా
ఈ అవస్థ ఎవరిని తప్పు పట్టాలి? ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు చిన్న చిన్న వాళ్ళకి బాధ్యులు చేస్తున్నారు. పలుకుబడి ఉన్న వారికి, దానికి కారకులైనటువంటి వారికి, పాత్రదారులు సూత్రధారులకి బయటకు తీసుకురావట్లేదు. అది బయటకు వస్తే నిజమైనటువంటి అడ్డా ఎవరు, నిజమైనటువంటి లబ్ధి పొందేవారు ఎవరు? గిరిజనుల పిల్లలు మూటలు మోయడం, వాళ్ళకి గత్యంతరం లేక నిరుద్యోగులుగా మూటలు మోస్తే అక్కడికి వెళ్తే ఒక 1000 రూపాయలు ఇస్తుందంటేటువంటి ఆశతో వెళ్తున్నారు. మూట పట్టుకుంటున్నారు. మూట మోసిన వాడికి వీళ్ళు శిక్షిస్తున్నారు తప్ప దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎందుకు శిక్షించలేకపోతున్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? దాని వెనకాల ఏమిటి కారణం అనే దాని మీద నర్సీపట్నం నడి రోడ్డు మీద ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ జరిగింది. ఒక 22 సంవత్సరాల కుర్రవాడు ఆ గంజాయి లావాదేవీలో చంపబడ్డాడు. ఆ సమయంలో నేను ఒక రోజంతా కూడా నేను పరిశోధన చేస్తే అందులో అందరు సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ బలిపశు అనేది మాత్రం ఎక్కడ కూడా సామాన్యులు బలిపశులు అవుతూ ఉంటారు. రైట్ సార్. ఇప్పుడు మీకు ఈ గంజాయి సాగు ఎక్కడి నుండి మొదలవుతుంది, ఎవరి వరకు రీచ్ అవుతుంది అనేది, ఎవరెవరు సూత్రధారులుగా, పాత్రధారులుగా, వేషధారులుగా కూడా ఉన్నారనేది పూర్తిగా మీకు దగ్గర ఐడియాలజీ ఉంది. కాబట్టి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ విధంగా దీనికి అడ్డుకట్టేస్తారు? మేము చెప్పవచ్చు చెప్పకూడదు, కానీ నేను దాని మీద డిఫరెంట్ యాంగిల్లో తీసుకోబోతున్నానండి. డిఫరెంట్ యాంగిల్లో ఏంటంటే 2014 నుండి 19 మధ్య కాలంలో మేనకా గాంధీ సెంట్రల్ మినిస్టర్ గారు పార్లమెంట్లో కరోనాకి ఇది మందు, దీనిని చట్టబద్ధం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మేడం గారు ఒక ప్రస్తావన చేశారు. దాని ఆధారంగా నేను కొన్ని పరిశోధనలు చేశాను. మన దగ్గర 1000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఒక 8-9 దేశాల్లో ఇది 45 రకాల జబ్బులకి మందు అని పరిశోధనలు చేశారు. దాని ఈ సమయంలో మనం చెప్పడం భావ్యం కాదు. దాన్ని పరిశోధన చేసి మేనకా గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావన చేసినటువంటి అంశం తాలూకు వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని క్రోడీకరించి మేము ఉన్నాము. ఆ సమయం వచ్చినప్పుడు దానికి మాది డిఫరెంట్ యాంగిల్స్లో దాని మీద మాట్లాడబోతున్నాం భవిష్యత్తులో. నేను ఖచ్చితంగా ఆ విషయంలో వెరీ పర్టిక్యులర్. అదైతే చాలామంది ఏమంటున్నారంటే టూ డేంజర్ అంటున్నారు. అది డేంజర్ కాదు, దేశానికి కూడా అది ఉపయోగం. కాకపోతే చట్టబద్ధం కాలేదు. అమెరికాలో 28 రాష్ట్రాల్లో అది చట్టబద్ధంగా ఉంది. ఎందుకు చట్టబద్ధంగా ఉంది అనేది మన దగ్గర ఇప్పుడు సమయం కాదు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నేను బయట పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏజెన్సీలో నాటు సారా ఉత్పత్తి చేస్తారు. వంట సారా, సోలు, సామలు, గంటెలు తో బ్రహ్మాండమైనటువంటి సారా తయారు చేస్తారు. ఈ బ్రాందీ కూడా పనికిరాదు దాంతో. కానీ అమాయకులు గ్లాసు 10 రూపాయలు ఇచ్చింది తప్పు, 300 రూపాయలు ఇచ్చేటటువంటి బ్రాందీ బాటిల్ రైట్. అది మందే ఇది మందే. తప్పు అయినప్పుడు దానికి ఎందుకు కేసు లేదు, దీనికి ఎందుకు కేసు? దానికి ఎందుకు కేసు పెట్టట్లేదు, ఎందుకు ఇది కేసు పెడుతున్నారు? అమాయకుడు తాగేది కూడా మందే, వాడు మార్కెట్లో అమ్మేది కూడా మందే. ఇది తక్కువ రేటు, అది ఎక్కువ రేటు, ఎందుకు కేసు పెట్టట్లేదు? దేనికి కారణం? దీనికి కారణం. ఇది కూడా అంతే. బ్రిటిష్ వారి కాలంలో దీని మీద జరిగింది. నేను ఈ సమయంలో కాదు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీలాంటి వారు, నేను పార్టీ పెద్దల దగ్గర అనుమతి తీసుకొని, నేను ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి స్టేట్ పెద్దలు, సెంట్రల్ పెద్దల దగ్గర కూడా నేను తీసుకొని, నేను వివరణాత్మకమైనటువంటి డాక్యుమెంట్స్ విత్ ప్రూఫ్స్, మెరిట్స్ డిమెరిట్స్ నేను పెడతాను, మన దగ్గర ఉన్నాయి. శాసనసభలో ఒక మీరు ఎమ్మెల్యే అయితే అరకు నియోజకవర్గంలో కానీ, విశాఖ మన్యంలో కానీ ఇప్పటికీ కూడా కరెంటు లేని ప్రదేశాలు ఎన్నో
పంచాయతీల్లోనూ విలేజెస్లోనూ ఉన్నాయి. రోడ్లు డోలీ మోత మీద మీరు గలమెత్తే అవకాశం ఉందా? నాకు తెలిసి కరెంట్ సమస్య కొంచెం తక్కువే ఉంది, రేర్గా ఉంది. అది కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల ఒక ఆలసత్వం వల్ల అది కొంత జరిగింది. డోలి మోతాలు అనేది ఉన్నాయి. అది మా బాధ్యత, నా కర్తవ్యం. అది పరిష్కారం కాకపోతే ఈ 5 సంవత్సరాల కాలంలో నేను నా కుటుంబాన్ని, నా పిల్లల్ని రోడ్డు మీద వదిలి వచ్చి ఏదో చేయాలి అని తపనతో వచ్చినటువంటి వ్యక్తి, మీరు చెప్పిన విధంగానే గ్రామాలలో మా మొట్టమొదటి మొట్టమొదటి ప్రయత్నం, మొట్టమొదటి అభ్యర్థన మాది డోలి మోతలుని నిర్మూలన చేయాలి. గ్రామాల్లో త్రాగునీరు పుష్కలంగా అందాలి. ఇందాక మాట్లాడుకున్నాం కానీ తాగడానికి మందు దొరుకుతుంది, నాటుసార దొరుకుతుంది, వంటసార దొరుకుతుంది, బ్రాంది దొరుకుతుంది. ప్రజలకి తాగడానికి మంచి నీళ్లు లేదు. బురద నీళ్ళు, గడ్డ నీరు, పొల నీరు, కాలువ నీళ్లు తాగుతున్నారు. ఈ 2 విషయంలో రాజీ పడబోను. నేను అధికారులకి, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను, ప్రాధేయపడతాను. వాళ్ళ దగ్గరికి నా దగ్గర ఉన్నటువంటి అనేక ప్రయోగాలు చేస్తాను. అప్పటికి కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే ఉమ్మడి ప్రభుత్వమైనా, మా ప్రభుత్వమైనా ఆ విషయంలో నేను ప్రజల తరఫున నిలబడతాను. అందులో రాజీ లేదు. మాజీ సీఎం ప్రస్తుతం నల్లర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అండ్ మొన్న ఒక ప్రెస్ మీట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్నది, ఏపీ లిక్కర్ స్కామ్ ఉందని అన్నారు. దానికి లింక్గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు గారు కూడా 30,000 కోట్ల రూపాయలు ఏపీ లిక్కర్ స్కామ్లో దాగున్నది, మేము దాన్ని బయటికి తీస్తాము. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వాస్తవమా అవాస్తవమా అనేది మా నేను మరి కొన్ని నా స్థాయికి మించి నేను మాట్లాడకూడదు. మా రాష్ట్ర పార్టీ పెద్దలు, ఇతర పెద్దలు దాని మీద చూస్తారు. అది అయితే మరి నేను నిజమని ఏకీభవిస్తున్నాను. కారణం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకువచ్చినటువంటి డిజిటలైజేషన్ ప్రపంచంలో నెంబర్ 1 డిజిటలైజేషన్. మనం సబ్బు బిల్ల కొన్న, టీ తాగిన, మంగళబడ్డీకి వెళ్ళి కటింగ్ చేసుకున్న, ఫోన్పే చేస్తున్నాం. బట్ బ్రాందీ షాప్కి ఆ సిస్టమ్ లేదు, బై క్యాష్. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి మాయ ఏంటి, మర్మం ఏంటి? ఇప్పుడు పెట్టేశారు కదా సార్ ఆన్లైన్. అదే ఇప్పుడు పెట్టేది, ముందు లేదు కదా. ఇప్పుడు కూడా ఇది దాన్ని అంటారు, ఇప్పుడు కూడా ఫోన్పే ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? ఇప్పుడు పెట్టారా? ఫోన్పే లేదు. ఎందుకంటే అఫీషియల్గా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతే మార్కెట్లో దాని తాలూకు క్వాలిటీ, క్వాంటిటీకి, రేట్కి పొంతన లేదు. కాబట్టి అది అటువంటి మేజర్ ఇష్యూస్ మా పార్టీ పెద్దలు, మా హైకమాండ్ చూస్తుంది. అది మరి నాకు తెలిసి నా పరిధి కాదు, మా పెద్దల పరిధి అది. ఆంధ్రాలో బీజేపీ స్లోగా పావులు కదుపుతూ బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఇటువంటి కూటములతో సర్దుబాటు వెళ్తుంది. ఎంతవరకు అంటారు? నిజమే. బీజేపీ స్పీడ్గా అయ్యి స్లో అవ్వదు, స్లోగా నుండి స్పీడ్ అవుద్ది బీజేపీది. దేశంలో ఉన్నటువంటి అనేక ఏరియాలో కూడా బీజేపీ స్పీడ్ అయ్యి స్లో అవ్వలేదు, స్లో అయ్యి స్పీడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా స్లోగా గతం కంటే భిన్నంగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా అంతము బలం. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఇక్కడ ఒకవేళ మీరే గెలిచినట్లయితే
మీరు పార్టీ మారే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో 2014 వైసీపీ నుంచి గెలిచిన తర్వాత కూటమి అధికారంలో ఉన్నప్పుడు కిటారి సర్వేశ్వరం మారిపోయాడు. జనరల్గా జరుగుతూ ఉంటుంది. పాడేరులో కూడా అదే జరిగింది. గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి జరిగిపోయింది. అంటే ప్రభుత్వంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు మారే అవకాశం ఉందా? అసలు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము రాదు రాదు రాదు. అలాగే పాంగి రాజేరావు ఆయనకి ఈ బాడీలో చలనం ఉన్నంత వరకు కూడా బీజేపీలోనే కొనసాగుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్య ఇచ్చినటువంటి 10 ఎమ్మెల్యే స్థానాల్లో ఒక సామాన్య కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ ఇవ్వటమే కాకుండా నాది ఢిల్లీ పెద్దలు కూడా రికమెండేషన్ చేశారు. అంటే నాకు ఎంత గౌరవించారో, నాకు ఎంత విలువ ఇచ్చారో. నేను వారు డబ్బులు ఆసావో ఇంకొకటి దానికోసం వెళ్ళారు. నాది నా ఎజెండా ప్రజలకు సేవ చేయడం. పై లెవెల్లో నాకు బీజేపీ పూర్తిగా అండదండలు ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి ఉంది, ఇంకా రేపు అధికారంలోకి వస్తాయి. ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో దేశంలో అన్ని రోజుల మంది కాదు, అధికారంలో లేకపోయినా ఇక్కడ చిన్నప్పటి నుండి ఎవరి సహకారము ఎవరి ఆధారం లేకుండా ఒంటికాలతో ఉద్యమాలు నడిపినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడైతే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో గవర్నమెంట్ వస్తాం, ఆ డౌట్ లేదు. కేంద్రంలో గవర్నమెంట్ వస్తుంది, మాకు శక్తి ఇంకా బలంగా ఉంది. ఏ రోజు అయినా అన్ని రోజుల మంది కాదు, మనకు ఆంధ్రలో కానీ దేశంలో కానీ ఏమైనా ప్రజలు ఒక్కసారి మార్పు కోరుదామని అప్పుడు ఎంత తొందరగా కోరు. ఎందుకంటే బీజేపీ ఆ పని చేయదు. అవకాశం కూడా ఇతరులకు ఇస్తారని నేను అనుకోవట్లేదు. నేను ఆ అవతలు ఎంత పెద్ద శక్తి అధికారం ఉన్నా నిలబడే శక్తి, దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు గట్టిగా ఉందండి. నేను ఎవరో ప్రలోభాలకి నేను లోనయ్యి ఉంటే నేను మొన్న టర్మ్లోనే నేను ఎంపీఓ ఎమ్మెల్యే అయి ఉండేవాడు. నాకు ఇంటర్నల్గా చాలామంది వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు నాకు చెప్పారు. కానీ అనివార్య పరిస్థితుల్లో నేను తెలుగుదేశం నుండి బయటికి వచ్చాను తప్ప నేను మారాలని కూడా ఉద్దేశం లేదు. ఆ రోజు కొన్ని అనివార్య పరిణామాలు జరిగింది. ఆ పరిణామాల్లో మానసికంగా కొన్ని నేను ఒత్తిడికి గురి అయ్యి నేను బీజేపీలో వచ్చాను. కానీ ఏం జరిగినా మన మంచికే. నేను బెస్ట్ ప్లాట్ఫామ్లో వచ్చాను, బెస్ట్ గౌరవం ఉన్నటువంటి పార్టీలో వచ్చాను, నాలాంటి సామాన్యుడికి గుర్తింపు వచ్చేటటువంటి పార్టీలో వచ్చాను. ఇంతకంటే నాకు అవకాశం, ఇంతకంటే గౌరవం మళ్ళీ నాకు ఎక్కడ కూడా దక్కదు. నేను ఆ అవకాశం ఎవరికి ఇవ్వను కూడా. పాంగి రాజారావు వెనకలో పెట్టుబడిదారులు ఉన్నారు, డబ్బు చాలా ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు నా ఫోన్ తీసుకోండి, నా ఫోన్ తీసుకొని నా ఫోన్లో ఉన్నటువంటి ఈ దాన్ని ఏమంటారు ఫోన్పే కాదు, బ్యాంక్ హిస్టరీ, ట్రాన్సాక్షన్ కాదు, ఫోన్లో ఫీడ్ చేసినటువంటి పాస్బుక్ కాదండి. నా ఫోన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, పెట్టుబడిదారులు ఉంటే తెలివైన వాడు నా ఫోన్లో ఫోన్పే చేసుకోడు, నా అకౌంట్లో వేసుకోడు, వేరే వాళ్ళు చేసుకుంటాడు. కానీ ఫోన్లో అయితే మాట్లాడతాడు కదా. ఎంతమంది పెట్టుబడిదారులు ఫోన్ నెంబర్లు ఉన్నాయో మీరు వెరిఫై చేయండి. జనరల్గా డబ్బులు అయితే వేసుకోడు ఎవరు తెలివైన వాడు ఎలక్షన్ టైంలో, కానీ వాళ్ళతో మాటలు అయితే మాట్లాడతాడు కదా, అంతే కదండి. కాబట్టి నేను పెట్టుబడిదారులు నా వెనకాల ఉంటే రేపు ఎవరి పక్షాన మాట్లాడాలి? పెట్టుబడిదారుల పక్షాన మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాల కోసం పెట్టుబడి చేస్తారు తప్ప దేనికి చేయరు. ఖనిజాలకి సంబంధించి నేను ప్రైమరీ బాల్యదశ నుండి వ్యతిరేకంగా పనిచేసినాడు. నాకు పెట్టుబడిదారులు ఎందుకు? నాకు పెట్టుబడి లేదు కాబట్టి సామాన్యుడికి నాకు టికెట్ ఇచ్చింది. డబ్బులున్నవాడికి ఎవరికి ఇవ్వలేదు. ఆంధ్రాలో మేజర్ వైసీపీ, టీడీపీ
బీజేపీ ఈ జనసేనలో అత్యంత సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చి డబ్బులు లేనటువంటి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే పాంగి రాజారావు. సో నేను ఇప్పుడు పెట్టుబడిదారుల దగ్గర నుండి నేను పెట్టుబడి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, రానున్న రోజుల్లో వారికి నేను వత్తసు పలకాల్సిన అవసరం లేదు. నాకు పెట్టుబడిదారులు ఎవరు అంటే నా ప్రజలు. నాకు ప్రజలే పెట్టుబడిదారులు, ప్రజలే ఓటర్లు. నేను వారికి పెట్టుబడిదారిని, నాకు వారు పెట్టుబడిదారులు. మీ అఫిడవిట్లో స్థిరాస్తులు చరాస్తులు కలిపి ఎంతవరకు ఉన్నాయి? నాకు చూడాలండి, అది ఎంతో పెట్టాము, కొంచెం ఎక్కువైతే లేదు, తక్కువలోనే ఉంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నాన్ లోకల్ వల్ల రాజారావుకి ఓట్లు నష్టం ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ఎవరైనా చేయవచ్చండి. సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆయన ఏ జిల్లా? కడప జిల్లా. ఆయన అనకాపల్లి జిల్లాకు వచ్చి పోటీ చేస్తున్నారు. మన కొత్తపల్లి గీత కడప కర్నూలు కాదు, ఇదే జిల్లా రంపచోడవరం కాన్స్టిట్యున్సీ. ఎలా నాన్ లోకల్ అవుతుంది? రాజకీయంగా అవతల వారు చెప్తున్నారు, నాన్ లోకల్ కాదు. ఈ పార్లమెంట్ ఇదే, బయట నుండి విశాఖపట్నం నుండి కూడా కాదు, ఈ పార్లమెంట్ లోనే, ఈ కాన్స్టిట్యున్సీలోనే, ఈ పార్లమెంట్ లోనే ఓటు ఉంది. ఈ పార్లమెంట్ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి క్యాండిడేట్ మేడం గారు. కానీ 2014 వైసీపీ నుంచి గెలిచింది. తర్వాత మరి పార్టీని వేయడం, ఆవిడ ఒక పార్టీని స్థాపించడం, మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి విలీనం చేయడం కూడా జరిగింది. ఎందుకు ఇదంతా? అది వారికి మీరు అడగాల్సిన ప్రశ్న, నేను చెప్పాల్సిన ప్రశ్న కాదు. ఎందుకంటే నా అభిప్రాయం నాది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటుంటారు. కాబట్టి ఆ ప్రశ్న మేడం గారికి అడిగితే బాగుంటుంది. కొత్తపల్లి గీత యొక్క చరిష్మా మీకు పనిచేస్తుందా? ఇప్పుడు కొత్తపల్లి గీత గారు చరిష్మా లేకపోతే నా చరిష్మా కంటే మాకు పార్టీ చరిష్మా, బీజేపీ, జనసేన, టీడీపీ చరిష్మా మీదనే మేము నడుస్తున్నాం. మాది ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. మేడం గారిది ఉంటుంది, నాది ఉంటుంది. కానీ మాదే క్రైటీరియా అయితే కాదు, మేడం గారిది నాది క్రైటీరియా కాదు. ఉమ్మడి కూటమి చరిష్మా. రేపు గెలిచి మేము వెళ్ళినా సరే కూటమిదే గెలుపు తప్ప మా గెలుపు కాదు. భవిష్యత్తులో కూడా మా స్టాండ్ అంతే. రైట్ సార్, మే 11 పోలింగ్, జూన్ 4 రిజల్ట్తో మరొకసారి మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.